స్టార్డమ్ సినీ స్టార్స్కు ఇదో ముళ్ళ కిరీటం. ఎందరో హీరోలు స్టార్ ట్యాగ్తో ఓ వెలుగు వెలిగారు, ఆ తర్వాత కనుమరుగయ్యారు. ఏదీ పర్మనెంట్ కాదు. ఒక్క శుక్రవారం తలరాతలను మార్చేస్తుందనేది చాలామంది నటులు బిలీవ్ చేస్తుంటారు. టాక్సిక్ హీరో యష్ కూడా ఈ రకమైన కామెంట్సే చేశారు. కానీ ఆయన వ్యాఖ్యలు కాంట్రవర్సీ అవుతున్నాయి. టాలీవుడ్ స్టార్స్ను ఉద్దేశించే యష్ మాట్లాడారని సోషల్ మీడియాలో రచ్చ అవుతుంది. ఇందుకు యష్ మాట్లాడిందేంటి? ఎందుకంత చర్చ జరుగుతోంది? పాన్ ఇండియా స్టార్డమ్ పై యష్ ఇటీవల చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో మరో రచ్చకు దారి తీస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్ బాబు వంటి టాలీవుడ్ స్టార్స్ ను ఉద్దేశించేలా యష్ మాట్లాడారు అంటూ కొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తూ ఉండగా, యష్ ఎవరి స్టార్డమ్ ను తక్కువ చేయలేదని, తన అభిప్రాయాన్ని మాత్రమే చెప్పాడని కన్నడ అభిమానులు గట్టిగా కౌంటర్ ఇస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో రెండు వర్గాల మధ్య పోస్టులు, కామెంట్ల వార్ నడుస్తోంది. పాన్ ఇండియా స్టార్ అనే ట్యాగ్ను మీడియా ఇచ్చింది మాత్రమే కాదు, తమ హీరోలు సాధించిన విజయాలే ఆ స్థాయిని తీసుకొచ్చాయని టాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ కౌంటర్లు ఇస్తున్నారు. దీంతో ప్రస్తుతం యష్ ఫ్యాన్స్ వర్సెస్ టాలీవుడ్ స్టార్స్ ఫ్యాన్స్ అనే కొత్త ఫ్యాన్ వార్ నడుస్తోంది. టాక్ షోలో యాంకర్ యష్ ని ప్రశ్నిస్తూ, మిగతా సౌత్ స్టార్స్ మీలాగా పూర్తి స్థాయి పాన్ ఇండియా సూపర్ స్టార్లుగా ఎందుకు ఎదగలేకపోయారని క్వశ్చన్ వేశారు. ఈ ప్రశ్నకు ఆన్సర్ ఇచ్చిన యష్, స్టార్ ఇమేజ్ శాశ్వతం కాదని స్పష్టం చేశాడు. పాన్ ఇండియా స్టార్ అనే పదం మనం చేసే పనిని బట్టి వచ్చే ఒక టెర్మినాలజీ మాత్రమే అని, చిత్ర పరిశ్రమలో ఏ ట్యాగ్ కూడా పర్మనెంట్ గా ఉండదు అన్నారు. సినిమా ఇండస్ట్రీలో ఒకే ఒక శుక్రవారం బాక్సాఫీస్ ఫలితం ఎవరి భవిష్యత్తునైనా మార్చేయగలదు అని చెప్పారు. శుక్రవారం థియేటర్లో వచ్చే తీర్పును బట్టి స్టార్లు, పాన్ ఇండియా హోదాలు మారిపోతూ ఉంటాయని, కాలంతో పాటు విజయాలు రావడం పోవడం సహజం అన్నాడు యష్. ఆయనిచ్చిన సమాధానంపై టాలీవుడ్ ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సినీ చరిత్రలోనే పాన్ ఇండియా ట్రెండ్ ని అత్యధికంగా నడిపిస్తున్నది తెలుగు సినిమా అని ఫ్యాన్స్ గుర్తు చేస్తున్నారు. అయితే ఇది అభిమానుల మధ్య సోషల్ మీడియా చర్చ మాత్రమేనా, లేక రాబోయే రోజుల్లో మరింత పెద్ద వివాదంగా మారుతుందా అనేది వేచి చూడాలి.